చూస్తున్నారు కదా, వీటినైతే ఒకటి తక్కువ 30కి అయితే అడుగుతున్నారు. అంటే 1,30,000, 1,29,000కి. తక్కువ కంటే 30 సో అతనైతే 1,36,000కి అయితే పట్టుకుంటావా అని అయితే అడుగుతున్నాడు. మరి వాళ్ళైతే 1,30,000కి అయితే అడుగుతున్నారు. సో 1,31,000 కూడా అడిగినాడు, ఇవ్వలేదు. సో బేరం మధ్య రసవంతరంగా అయితే జరుగుతుంది. సో వాళ్ళు పళ్ళు అయితే చూసుకుంటున్నారు. మడపల ఎద్దులు పాయింది, మడపల ఎద్దులు 6 ఎద్దులు 6 ఇప్పుడు మడపలు మంచి వాళ్ళకి బేరం ఏదో ఏంటి కట్ట వాళ్ళకి అయ్యేది రైతులు కసినే చెప్పండి కసినే నువ్వురా. సో చూస్తున్నారు కదా, వాళ్ళు 1,31,000కి అంటున్నారు. మళ్ళీ ఇతని 1,35,000కి అయితే పట్టిస్తా అంటున్నాడు. మరి చూద్దాం చివరిగా ఏమవుతుందో లాస్ట్కి. చూస్తున్నారు కదా, మరి ఫైనల్లీ అయితే 1,31,000కి అయితే బేరం అయిపోయింది. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఐజా బుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ సంత అయితే జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి జోగులాంబ, గద్వాల్ డిస్టిక్, ఐజా మండలం. సో ఈ సంత అయితే ప్రతి గురువారం జరుగుతుంది అండ్ ఐజా మండలంలో అయితే జరుగుతుంది. సో సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడైతే ఎద్దులు అయితే ఉన్నాయి. వాటి వివరాలను అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎవరు అన్న ఏం చెప్పినారు అవి? 1,25,000 మీవి కాదా? ఫొటోస్ ఏమన్నా ఎక్కడ సైడ్ పోతాయి? ఇటు చేతులు పోతాయి. అడిగిరి ఎవరన్నా? ఎంత అడిగిరి?
17. మీరెంతకి ఇస్తారు? 20. నీవేనా బ్రో? నీవేనా? ఎంత చెప్పినారు? పెద్దమని చెప్తాడు. సో అది ఎద్దులు అయితే బాగున్నాయి. మరి ఏం చెప్తారని అయితే చూద్దాం. ఎవరు ఇవి? ఫిబ్రవరి పొడిసే ఏమన్నా పొడిచేది అనేది పొడిసేదే లేదన్నా. ఎక్కడ సైడ్ పోతాయి? రెండిట్టే. ఇది ఎడమకి రైట్ కుడికి. చూస్తున్నా 1,98,000 చెప్తున్నారు వీటిని. మరి ఇవి 1,98,000కి వర్తవుతుందా లేదని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సారీ 1,98,000 చెప్పినాడు. బా మిస్టేక్ 1,98,000 అనుకున్నా. ఒకటైతే 98,000 చెప్పడం జరిగింది ఒకదాన్ని. వాళ్ళు ఒకటి అడిగినారంట జత అనుకున్నా నేను. మరి జత ఎంత చెప్తారని అయితే చూద్దాం. ఎప్పుడు పడుతుంది? అదే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఏజే బుల్ ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈరోజు డేట్ వచ్చేసి మార్చి 19, 2026 గురువారం నాడు అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఎద్దులను అయితే ఏం రేటు ఉన్నాయి, ఎంత ఉందా అని అయితే కనుక్కుందాం. ఎవరు బ్రో? మల్లకల్. ఏం చెప్పినారు? 1,45. పొడిస్తే ఏమన్నా పొడిచేస్తా అనేది పని ఎక్కడి సైడ్ పోతాయి బ్రో? ఇట్లే పోతాయి. మరి చూస్తున్నారు కదా, పొడవడం తన్నడం ఇలాంటివి అయితే ఏం లేవని అయితే చెప్తున్నారు. మల్లకల్ మండలానికి అయితే సంబంధించినవి. సంత ఎట్ట జరగ బ్రో? మన బాగా కలిసిందా? రైతులేనా వ్యాపారస్తులా? రైతులేనా వ్యాపారమేనా? నంబర్ చెప్తారా బ్రో? ఏమన్నా చెప్పు బ్రో. 9154206834. ఏం పేరు బ్రో? వెంకటన్న. మరి వీళ్ళైతే వ్యాపారస్తులు అంట. సో వీళ్ళ దగ్గర అయితే ఏమైనా కోడలు అలాగే ఎద్దులు అయితే ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా కావాలనుకుంటే మరి ఆ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. మరి చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ఈ ఎద్దులను అయితే మొత్తం అయితే చూపిస్తాను చూడండి. సో ఇలాంటివి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇంకా మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో చూసినారు కదా, మరి ఎద్దులు అయితే బాగున్నాయి.
అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ ఇవి కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. వీటిని కూడా కవర్ చేసేద్దాం. సో ఇవెంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. సో ఇవైతే 1,20,000 పైన అయితే చెప్తున్నారు. వాళ్ళు 1,10,000కి అయితే అడుగుతున్నారు. ఎంత కడుగుతున్నారన్నా? 25కి. ఎవరు అన్న? మల్లకల్. పొడిసా ఏమన్నా పండ్లు? రెండు పండ్లు వేసినది. గిడం అలవాటు ఉందా? ఫుల్ కొట్టినావు. సో ఇవద్ద గిడం అన్న అయితే కొట్టినాయని అయితే చెప్తున్నాడు. అండ్ అలాగే మరి ధర అయితే 1,25,000 అంటున్నాడు. నంబర్ చెప్తావా ఏమన్నా? చెప్పానా? 95 15 05 29 27. ఏం పేరన్నా మీ పేరు? కిష్టన్న. వ్యాపారస్తులేనా? సో వ్యాపారస్తులు అంటే వీళ్ళ దగ్గర కోడలు అయితే ఉంటాయంట. ఇవైతే పని అయితే గ్యారెంటీ అని అయితే చెప్తున్నాడు. సో మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనైజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ సంత అయితే జరుగుతుంది. అలాగే ముందుగా అందరికైతే ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు. సో వాటి డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఈ సంత వచ్చేసి మరి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలంలో అయితే జరుగుతుంది. అండ్ ఈ సంత వచ్చేసి మరి ఎవ్రీ గురువారం అయితే జరుగుతుంది. సో మరి అదొక్కదాన్ని అయితే బేరం చేస్తున్నట్టున్నారు. అదైతే 72,000 అయితే చెప్పడం జరిగింది. మరి ఈ జత ఎంత చెప్పినాడు అనేది అయితే ఇంకా తెలియదు. సో కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇవైతే 1,10 చెప్పడం జరిగింది. అది డోర్ చూసి కూడా దాంట్లో కట్టి తీరు. ఇప్పుడు కలలేదు సన్నగా చూసుకో. సన్నగా ఏం కాదు అన్ని మాట్లాడతాం. సన్నగా లేవా? 3 నెలలు ఏదైనా మనం తెచ్చింది 2 సాగలేదైనా 1 సాగలేదైనా 12 సాగలేదైనా మన వ్యాపారం ఏ టెన్షన్ దూరం. సో మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి ఇవి ఎంత చెప్తున్నారు అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకే మంచి ఏం చెప్తున్నాడు? లచ్చ సో అయితే 1,05,000 అయితే చెప్తున్నారంట.
సో మరి ఇంకా వేరేవైతే చూద్దాం. ఇవైతే 1,05,000 అయితే చెప్తున్నారు. బేరం జరుగుతుంది. మరి సంతలోకి అయితే ఇంకా ఎద్దులు అయితే రావడం జరుగుతుంది. సో సంతలోకి అయితే వస్తున్నాయి ఇంకా ఎద్దులు ఇప్పుడే. చూసుకుంటారా నా ఫోటోలు అమ్ముకున్నా వచ్చి కదా. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఎవరి దగ్గర అయినా కోడలు అమ్మకానికి ఉంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు. నా నెంబర్ వచ్చేసి 8297011316. సో ఎవరైనా అమ్మాలనుకున్నా అలాగే కొనుక్కోవాలనుకున్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఎవరైనా అమ్మవాళ్ళు ఉంటే మీ యొక్క ఎద్దులు కానీ కోడలు కానీ ఫొటోస్, వీడియోస్ అయితే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్ బుల్ ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ముందుగా అందరికైతే ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వచ్చేసి మార్చి 19, 2026 గురువారం నాడైతే సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎద్దులైతే బాగున్నాయి. సో వాటి డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అన్నా ఎవరు అనేవి జిల్లంగేరి ఏం చెప్పినారన్నా? 170 జిల్లంగేరి. పొడిస్తావా ఏమన్నా? పొడిచేస్తా అనేది ఎక్కడ సైడ్ పోతాయన్నా? ఒక సైడే మరి ఒక సైడే పోతాయి అంటున్నారు. రేట్ ఏం చెప్పినారన్నా? 170. అడిగిరు ఎవరన్నా? తక్కువ అడిగినారు. రైతులా వ్యాపారస్తులా? రైతువేనా? నంబర్ చెప్తారా ఏమన్నా? 6363 51 9449. 170 జిల్లంగేరి కదా? 170 1,70,000. మరి చూస్తున్నారు కదా ఈ వారం ఈరోజైతే సంత అయితే చాలా డల్ ఉంది. సో ఎందుకంటే నిన్న నైట్ ఫుల్ వర్షం పడింది. అలాగే ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా అయితే ఎక్కువైతే రాలేదు సంతకి. చాలా డల్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో. సో ఖాళీగా అయితే కనిపిస్తుంది. సో మరి చూస్తున్నారు కదా ఇవైతే 1,25,000 అయితే చెప్తున్నారు. సో ఇవైతే 1,25,000 చెప్తున్నారు. కమ్ముడు ఏమనాలే వాడికి ఏం చూడద్దు. నానుండ నీకు అయిపోయినా ఇంకా ఇప్పుడు కట్టుకోపోయి కట్టుకో. సో వాటిని అయితే ఇంకా బేరం చేస్తున్నారు వాళ్ళు.
సో చూడండి ఎంత ఖాళీగా ఉందో. అలాగే వర్షపు నీళ్ళు అయితే అక్కడ ఆగినాయి. సంత అయితే ఈరోజు మరి డల్గానే ఉంది, ఎక్కువ అయితే లేవు, ఎద్దులు ఎక్కువ కూడా రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఏజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ముందుగా అందరికైతే ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈరోజు మార్చి 19, 2026 గురువారం నాడైతే ఇక్కడ సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే మరి ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు. సో ఎంత కడుగుతున్నారు మరి వాటి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే మీరు ఎద్దులు ఎలా ఉన్నాయో అయితే చూడండి, అన్నిటి చూపిస్తాను. సో మరి వాళ్ళైతే ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. ఎంత చెప్తున్నాడన్నా? 180. సో మరి ఈ జత అయితే 180 అయితే చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది అయితే చూద్దాం. సో 180 చెప్పి అయితే 160కి అయితే పట్టిస్తా అంటున్నాడు. సో మరి వాళ్ళు 115కి అయితే అడిగినారు, అంటే 1,15,000కి. మరి వాళ్ళైతే 1,60,000కి తక్కువ అయితే ఇవ్వమని అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే మరి చూస్తున్నారు కదా, ఈరోజు నిన్న నైట్ అయితే వర్షం పడడం కారణం వల్ల అయితే సంతకైతే ఇంకా రాలేదు ఎక్కువ. సో ఇంకా టైం పడుతుంది వచ్చేసరికి. సో మరి ఇవైతే నాలాలపల్ల మీద అయితే ఉన్నాయంట. ఏం చెప్పినావనా? 115. సో ఇవైతే 115 అంట. పొడిసా ఏమన్నా? పొడిసా పొడిచేస్తా అనేది రైతులా వ్యాపారస్తులు? రైతులేను. సో ఇంకా పల్లె లేదంట, 4 పళ్ళతో ఉన్నాయంట. సో 115,000 అయితే చెప్తున్నారు, అంటే 1,15,000. సో వాళ్ళైతే మరి 86,000కి అయితే అడుగుతున్నారు. పద మంచి నంబర్ చెప్తావా ఏమన్నా? అవుతుందా? అవనా నంబర్ చెప్తావా? చెప్పు. 97 01 02 69 13. ఎవరు అంటే మేతంపల్లి. సో ఇవైతే మరి ఇక్కడ సేల్ కాకపోతే అయితే వాళ్ళకైతే కాల్ చేయండి. ఒకసారి అయితే కనుక్కొని చూడండి కాల్ చేసి. పోకపోతే అయితే నచ్చినట్టయితే వాళ్ళకి కాల్ చేయండి. సో చూస్తున్నారు కదా, వీటికైతే ఇద్దరు పోటీ చేస్తున్నట్టున్నారు.
సో మరి వాళ్ళు 20 లోపల అయితే ఇయ్యనంటున్నారు. సో కరెక్ట్ అయితే కనుక్కుందాం మరి ఎంత అంటున్నారు అనేది అయితే. ఎక్కడ పోతావు పోగలేదు నువ్వేమో చెప్పు నువ్వు అన్ని చూసుకో నీకేమన్నా తప్పలేదు వాళ్ళ ఎక్కడ వస్తావు నీకు ఎదురు దీన్ని తూలిపోతావు నేను ఎదురు సంతులు సో 6 రూపాయలు అయితే ఉన్నాయంట. 1.40 చెప్పినారు వాళ్ళైతే, 1.12 అట్లా అడుగుతున్నారంట. సో మరి చూద్దాం వాళ్ళు తీసుకుంటారా లేదనేది అయితే. సో వాళ్ళ బేరం అయితే లేట్ అయ్యేటట్టుంది. సో వేరే ఎద్దులకైతే వెళ్దాం. చెప్పనా అయిపోయినాడు కోనేవాడు. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి అలాగే సంత అయితే ఈరోజు చాలా ఖాళీగా అయితే కనిపిస్తుంది. ఎద్దులు తక్కువ ఉన్నాయి, అసలు క్రౌడ్ కూడా తక్కువనే ఉంది. ఈరోజు ఉగాది పండగ అయినందుకు మరి నిన్న వర్షం అయితే నైట్ ఫుల్ పడింది. సో దానికనేది అయితే అర్థమవుతలేదు. మరి ఈరోజు సంతకైతే చాలా తక్కువ అయితే రావడం జరిగింది. సో చూడండి, చాలా తక్కువ వచ్చినాయి. ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉండేది, ఈరోజు అయితే ఖాళీగా అయితే కనిపిస్తుంది. సో మరి ఈ కూడా అయితే 42,000 అయితే అడుగుతున్నారు. సో ఇదైతే 50,000 పైన చెప్తున్నారు. వాళ్ళైతే 42,000 అయితే అడుగుతున్నారు. సో బేరం అయితే కుదరలేదు వాళ్ళకి. అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా ఇక్కడ సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఐజా మండలంలో అయితే ఈ సంత అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. బ్రో ఎవరు బ్రో ఇవి? ఏటద్దాలా ఏం చెప్పినారు? 1.25 పొడిస్తే ఏమన్నా పొడిచేత్త అనేది ఏం లేదా? మరి పొడవడం తనడే అలాంటివి అయితే ఏం లేవని అయితే చెప్తున్నారు. పని గ్యారెంటీ బ్రో? ఎక్కడి సైడ్ పోతాయి బ్రో? 2 పక్కలు పోతాయి. సో మరి పొడవడం తనడం అలాంటివి అయితే ఏం లేవని అయితే చెప్తున్నారు. మరి ధర అయితే 1.25 చెప్తున్నారు. రైతులా వ్యాపారస్తులనా? వ్యాపారమేనా? నంబర్ చెప్తారా బ్రో? చెప్పరా? నంబర్ అయితే ఇవ్వలేదు.
అండ్ అలాగే ఇవైతే 1.25 అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మరి ఎర్రవి ఎద్దులు అయితే ఉన్నాయి, వాటి వివరాలు అయితే కనుక్కుందాం. ఏం చెప్పినావా? ఏం చెప్పినావు? 1.20 చెప్పాను. 1.28 పొడిసే ఏమన్నా ఎక్కడ సైడ్ పోతాయి? 2 దిక్కులు పోతాయి. తన్నది గిన్నెది ఏం లేదు. పని రైతులా వ్యాపారస్తులా? రైతునేనా? నంబర్ చెప్తావా ఏమన్నా? చెప్పాను 70 36 49 67 53. ఎవరునా? సోమలగూడూరు నాగలిదిన్న పక్కన. సో చూస్తున్నారు కదా, మరి రైతు అంట. ఒకవేళ ఇక్కడ సేల్ కాకపోతే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. 1.28. సో మరి అవైతే 1,08,000 అయితే చెప్పడం జరిగింది ఆ ఎర్రవి. మరి నిన్నైతే ఫుల్ వర్షం అయితే పడింది అనమాట. ఈవినింగ్ 5-6 అట్లా టైంలో అయితే వర్షం అయితే పడడం జరిగింది. సో ఈరోజు కూడా ఎక్కువ వస్తాయో అయితే డౌటే. చెప్తే కదా అడిగేది, అడుగుమా మాట ఎట్లా అడుగుతావు? సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనైజ బుల్ ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే ఐజ మండలంలో అయితే జరుగుతుంది. అండ్ అలాగే గురువారం నాడు అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అండ్ అలాగే ముందుగా అందరికైతే ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు పండగ, అలాగే నిన్న నైట్ వర్షం పడడంతో అయితే సంతకైతే ఎద్దులు మరియు కోడలు అయితే చాలా తక్కువ వచ్చాయి. అసలు వీడియో కవర్ చేయడానికి కూడా సరిగ్గా కొన్ని మంచివి లేవు, అన్నీ మీడియం సైజు ఇవైతే రావడం జరిగింది. అలాగే పలపల కోడలు కూడా చాలా తక్కువ వచ్చినాయి. సో చూస్తున్నారు కదా, మరి ఎంత తక్కువ ఉన్నాయో. కోడలు అయితే చాలా తక్కువ వచ్చాయి, అలాగే ఎద్దులు కూడా చాలా తక్కువ వచ్చినాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్యాహ్నం కనపడుతున్న కోడలు అయితే 1,10,000 అయితే చెప్పడం జరిగింది. సో బేరం చేస్తే తగ్గొచ్చు.
సో చూడండి మరి ఈ వారం సంతలో అయితే మరి అన్ని కోడల్ని అయితే చూపిస్తాను. సంతకొచ్చి ఎత్తులు కొనేదే లేదు. నేను ఒక పరిగణ వచ్చి మళ్ళీ సముద్రం దగ్గర సంతకే రాను. నాకు ఏం పడదు సంతకే చెప్పిన బాబాజీకి సో అదనమాట చూడండి. ఈ సైజులో మరి అయితే ఉన్నాయి. సో ధరలు అయితే 75, 65, 85 సైజుని బట్టి రేట్లు అయితే చెప్తున్నారు. మరి ఈ వారం సంతలో అయితే అవి అనమాట. ఇప్పుడు చూపించిన కూడలన్నీ అయితే వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. సో చూస్తున్నారు కదా, జత అయితే 1,75,000 చెప్తున్నాడు. మరి ఒకటైతే 98,000 చెప్తున్నాడు. ఈ ఇద్దరు ఇవైతే ఫిబ్రవరికి సంబంధించినవి అంటే. అరవై లోపల చెప్పలేను ఒకటి 60 లక్షలకి 60 జతలు పట్టుకుంటా యాన్న ఒకటి ఎవైనా ఏనా ఆస్ట్రేలియా పక్కన లేదు. మరి ఇవి పొడవడం తన్నడం అలాంటివి అయితే ఏం లేదంట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లెఫ్ట్కి, ఇవతలి రైట్కి వెళ్తుందంట. సో ఇద్దరు ఈ 2 జతలు అయితే ఒకరివేనంట. ఇవైతే 2 జతలు ఫిబ్రవరికి సంబంధించినవి. మరి చూసుకున్నట్టయితే ఇవైతే 1,20,000 అయితే అడుగుతున్నారు వాళ్ళు. 1,20,000 లోపు అట్లా. మరి ఇతనైతే 1,75,000 చెప్తున్నాడు జత. సో ఏదైతే బాగుంది. మరి దీని డీటెయిల్స్ అడుగుదామంటే దాని యజమాని అయితే ఇక్కడ లేడు. సో వేరే దాన్ని అయితే చూద్దాం. సో చూసుకున్నట్టయితే ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి. మరి వీటి వివరాలు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. లాస్ట్ నువ్వు అడగలే, నేను ఇట్లా చెప్తా. చెప్పినా చెప్పిన కాడికి నువ్వు ఇస్తే నువ్వు నేను నచ్చిన కాడికి నచ్చిన కాడికి పనులు వేసినా కదా.
2 గంటలు ఉన్నాను 2 బండ్లు ఉన్నాయి. ఏం చెప్పినావు? అవునా? ఒక చెంప పోతుంది. అవునా? ఏం చెప్పినావు? 170. రైతులా వ్యాపారస్తులా? రైతు. నంబర్ చెప్తావానా? చెప్పానా? 630 50 46 253 153. ఎవరు అనా? పెద్ద తండ్రపాడు. ఏం పేరేనా మీ పేరు? మీ పేరు ఏం పేరు? దామోదర్. యూట్యూబ్లో పెట్టుకుంటే వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటా. చెప్పాను. 630 50 46 153. దామోదర్ కదా? సో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. చెప్తున్నాడు ఎట్లా